హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి వివేక్ కేఎస్ఏ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇది మా యానివర్సరీ వ్లాగ్ అనమాట. యానివర్సరీ రోజు మేము ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, అండ్ యానివర్సరీ రోజు కొన్ని ప్లాన్స్ అయితే తీసుకున్నాము. ఏం ప్లాన్స్ తీసుకున్నాము అండ్ ఎక్కడ అవి ప్లాన్ చేసాము అనేది అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది మా యానివర్సరీ వ్లాగ్ అని చెప్పాను కదండి. సో మార్నింగ్ లేవగానే బయటకు వచ్చి చూసేసరికి మా మదర్ ఇలా సేమియా పాయసం, పూరీలోకి కర్రీ అండ్ పూరి కూడా చేస్తూ ఉన్నారనమాట. ఇలా మంచిగా అన్ని చేసి ఉంచారు. అండ్ మేము ముందు రోజే అనుకున్నాం అనమాట టెంపుల్కి అది వెళ్దాము అని చెప్పి. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి అండ్ ఇక్కడ దేవుడి దగ్గర కూడా అన్నీ రెడీగా పెట్టారనమాట. సో ఇంకా పూజ అది కూడా చేసేసుకుని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ టెంపుల్ అంటే ఇక్కడ డాలస్లో అందరికీ తెలిసిందే హనుమాన్ టెంపుల్ ఫేమస్ కదా. సో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇది బయట ఎంట్రన్స్ అనమాట. అండ్ టెంపుల్ లోపల ఎలా ఉంటారో కూడా చూపిస్తాను. నేను చిన్న బిట్స్ అయితే రికార్డ్ చేశాను, అది మీతో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని అయితే చూసేయండి. హనుమాన్ టెంపుల్ లోపలైతే ఇలా ఉంటుందండి. నేను ఇది ఓల్డ్ వీడియో అనమాట, చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి, అవి కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ ఇయర్ మా యానివర్సరీ అయితే వీక్ డే వచ్చిందనమాట. సో వీక్ డే వెళ్ళినప్పుడు ఇలా ఇంత ఖాళీగా ఉందన్నమాట. వీకెండ్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంటది. అండ్ వీక్ డే లో అయితే ట్యూస్డే కూడా చాలా మంది విజిట్ చేస్తారు. సో మేము వీక్ డే వెళ్ళాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉందన్నమాట. యానివర్సరీ రోజు వెళ్ళినప్పుడైతే అంత వీడియోస్ తీయలేదు, కానీ మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగా అనిపించింది టెంపుల్ చూసిన వెంటనే. అండ్ అప్పుడు వీడియోస్ తీసాను అనమాట, అవే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. ఇన్ కేస్ మీరు ఎవరైనా డాలస్లో ఉంటే ఆఫ్ కోర్స్ వెళ్తారు అనుకోండి. ఎక్కడ వేరే స్టేట్ నుంచి డాలస్కి వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి హనుమాన్ టెంపుల్, చాలా బాగుంటుంది. అండ్ అక్కడ బ్యాక్ సైడే క్యాంటీన్ ఉంటుంది అనమాట. మనకి ఏమైనా ఫుడ్ కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో మేము వీక్ డే వెళ్ళాము అని చెప్పాను కదా, వీక్ డే అయితే ఈవినింగ్స్ ఉంటుంది, వీకెండ్ అయితే మార్నింగ్ నుంచి ఉంటుంది అనమాట క్యాంటీన్. సో అప్పుడైతే మేము చాలా ఆర్డర్ చేసాం. పులిహోర, మ్యాంగో లస్సీ అయితే చాలా బాగుంటుంది, అది తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది క్యాంటీన్ నుంచి టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. సో అదనమాట హనుమాన్ టెంపుల్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వీకెండ్ వెళ్ళాం అనమాట. క్యాంటీన్లో ఏం ఆర్డర్ చేశానో చూపిస్తాను. పులిహోర, this is curd rice, dadajam, and samosas, and mango lassi. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో వీక్ డే వెళ్ళాం కాబట్టి హనుమాన్ టెంపుల్లో క్యాంటీన్ క్లోజ్ చేస్తారు. అది మేము మార్నింగే వెళ్ళామన్నమాట. సో ఇంకా అందుకని హనుమాన్ టెంపుల్ అయిపోయిన తర్వాత ఆలివ్ గార్డెన్కి అయితే వచ్చాము. ఇంకా యానివర్సరీ కదా, స్పెషల్ ఉండాలి కదా. సో ఇలా రెస్టారెంట్కి అయితే వచ్చాము. అండ్ మా పేరెంట్స్ కూడా వచ్చారు కదా, వాళ్ళకి కూడా ఏమైనా వెరైటీగా అలా ఇక్కడ ఫుడ్ అది టేస్ట్ చేయించాలి అని చెప్పి ఇంకా ఆలివ్ గార్డెన్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ఆలివ్ గార్డెన్లో అయితే ఇలా ఇవైతే ఆర్డర్ చేసాము. సూప్ ఆర్డర్ చేసాము అండ్ డైనమైట్ ష్రింప్ స్టార్టర్ ఆర్డర్ చేసాము అనమాట. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇది 2 plates అయితే ఆర్డర్ చేసాము. అండ్ చికెన్ ఆల్ఫ్రెడో పాస్తా అయితే ఆర్డర్ చేసాము అనమాట. వాళ్ళకి నచ్చిందో లేదో కూడా అడుగుదాము. సో వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది రెస్టారెంట్ ఫుడ్? ఫస్ట్ టైం ఖాళీ చేసాం మోస్ట్లీ అన్నీ. సో
చూసారు కదా, వాళ్ళు ఏమన్నారో వాళ్ళకి కూడా నచ్చిందనమాట. ఇలాగా ఆలివ్ గార్డెన్ అయిపోయిన తర్వాత వాల్మార్ట్కి వెళ్ళాము. అక్కడ కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకున్నాము. అవే ఇప్పుడు బ్యాక్ యార్డ్ లో వేస్తాం అనమాట. సో ఇది ఒక ప్లాంట్, ఇది ఆలపినో పెప్పర్స్ అండ్ మారిగోల్డ్ కూడా తీసుకున్నాను. నేను వీడియో తీయలేదు. ఇది ముందు డాన్ నర్సరీలో తీసుకున్న ప్లాంట్స్ అనమాట ఇవి. సో ఇవన్నీ మేము బ్యాక్ యార్డ్ కి తీసుకువెళ్ళి ఇంకా బ్యాక్ యార్డ్ లో బ్యాక్ సైడ్ వేస్తాం అనమాట. బంతి ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో మొరింగా ప్లాంట్ కింద వేసాము అని వీడియో షేర్ చేశాను కదా. ఇన్ కేస్ మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో మొరింగా ప్లాంట్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందో అనేది కూడా. అండ్ ఇది ఇంకా అన్ని ప్లాంట్స్ మేము ఏమేమి తీసుకెళ్ళాలి అనుకుంటున్నామో అన్ని ఇలా కార్ట్లోనూ వేగన్ కూడా ఉందన్నమాట. సో ఆ వేగన్లోనూ పెట్టేసుకుని వెళ్తాం అనమాట. లేదంటే ఇక్కడ నుంచి అంత దూరం ఏమైనా మర్చిపోయినా చేసినా అన్నిసార్లు తిరగాలన్నా కష్టం కదా. సో అందుకని ఇంకా వేగన్లో ఏమేమి కావాలో అవన్నీ పెట్టేసుకుంటాము. నిన్న లాన్ మూవ్ చేశారు, సో మంచిగా నీట్గా ఉంది మొత్తం. సో ఈరోజు ఇంకొన్ని క్రీపర్స్ ఇంకా కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాము, అవైతే వేస్తున్నాము. సో ఇలాగా అక్కడ హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. వివేక్ ఇక్కడ వేస్తున్నారు హ్యాండ్స్కి. ఇలా కార్ట్స్లో మొక్కలు తీసుకొచ్చి వేస్తాం అనమాట. అక్కడ నుంచి మళ్ళీ అన్నీ తీసుకురావాలి కదా. సో ఇలా కార్ట్లో పెట్టేసుకుని ఇంకా తీసుకొస్తాం. ఇక్కడ మీరు గ్రీన్ కలర్ కార్ట్ లాగా చూస్తున్నారు కదా, అది వీడ్ స్ప్రెడర్ అనమాట. వీడ్ స్ప్రెడర్ కానీ మనం ఏమైనా ఫెర్టిలైజర్ వేయాలన్నా, ఎక్కువ లాన్ ఏరియాలో వేయాలంటే ఈ స్ప్రెడర్లో వేసేసి సీడ్స్ ఇలా వేసేయచ్చు అనమాట. జస్ట్ ప్రెస్ చేస్తే మనం ఎక్కడ వేయాలనుకుంటే అక్కడ వేయచ్చు అనమాట. సో అది కూడా కొన్ని ప్లేసెస్లో అయితే యాండ్స్ మౌల్స్ ఉన్నాయి. సో అందుకని ఇంకా దాంట్లో యాండ్స్ కిల్లర్ అయితే వేసి తీసుకొచ్చారనమాట. ఆ యాండ్స్ కూడా చాలా డేంజరస్ అని కుడితే మాత్రం చాలా దద్దులాగా వచ్చేస్తాయి అనమాట. సో ఎక్కడైనా మౌల్స్ ఉంటే మనం యాండ్స్ కిల్లర్ వేస్తే కొంచెమైనా తగ్గుతాయి. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంకొక బెడ్ క్లీనప్ చేస్తున్నారనమాట. ముందు 2 బెడ్స్ లో అయితే ప్లాంట్స్ అయితే వేసేసారు, కానీ ఈ బెడ్ లో బాగా గ్రాస్ వచ్చేసింది. కింద మేము గార్డెన్ బెడ్ వేసినప్పుడు ఎక్కువ కార్డ్బోర్డ్ అది వేయలేదు ఈ బెడ్ లో. సో అందుకని ఇంకా చాలా గ్రాస్ వచ్చేసింది అనమాట. సో అందుకని ఇంకా గ్రాస్ కొంచెం తీసేసి ఇలాగా మా దగ్గర వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదా వాడనివి, అవి షెడర్ లో వేసాము. అవన్నీ కింద ఇలా స్ప్రెడ్ చేస్తున్నాం అనమాట. అవి పేపర్లు అవి ఉంటాయి కదా, అవన్నీ షెడ్డర్ లో వేసారు. మామూలుగా అయితే మేము ఆ కంపోస్ట్ లో దీంట్లో కూరగాయలు అవన్నీ ఉంటాయి కదా వేసేసి బెడ్ రెడీ చేసేటప్పుడు వేసేస్తాము. ఇవి వేస్ట్ పేపర్స్ ఇలా కలెక్ట్ చేసాం అనమాట. నార్మల్ గా అయితే కంపోస్ట్ రెడీ చేసినప్పుడు వెజిటబుల్ పీల్స్ తో పాటు ఇవి పేపర్స్ కూడా వేస్తాం అనమాట. సో ఈసారి నేను కంపోస్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో అందుకని ఇంకా ఈ బెడ్ లో ఎలాగో చాలా గ్రాస్ వచ్చేస్తుంది కదా అని ఇంకా ఈ బెడ్ లో కొంచెం క్లీనప్ చేసేసి ఈ పేపర్స్ యాడ్ చేసేసి సాయిల్ అయితే వేసి మిక్స్ చేసేస్తున్నారు. ఓకే, అటువైపు కింద వద్దులండి, అటువైపు నుంచి ఉంటే కింద ఏమున్నాయో తెలియదు. సరిపోతుంది బరువు ఇక్కడ ఈ మూల నుంచి ఎండ వచ్చి ఇక్కడ ఉంటే తెలియదు. పర్వాలేదు, 2 పెట్టండి. ఈ పక్కన పంచే పొట్లకాయను అనపకాయ ఇక్కడ పెట్టే, కావాలంటే అది గుమ్మడికాయ అక్కడ వేద్దాం. లాస్ట్ ఇయర్ కూడా అక్కడే వేసాం. లాస్ట్ ఇయర్ అక్కడ వేసాం, బాగానే కిందనే పాకేస్తుంది. ఇది కింద ఏమున్నాయో తెలియవు, అదే అదే అన్ని కింద పాకేసడానికి అదే ఇబ్బంది. లేదంటే బోల్డ్ వేసేయచ్చు.
కింద పాకేటట్టు అయితే ఆ స్టేక్స్ తీసుకోవాలేమో. సో చెప్పాను కదా ఈ బెడ్ లో గ్రాస్ బాగా ఎక్కువ వచ్చేస్తుందని. సో అందుకని ఇంకా మళ్ళీ ఇంకా వేసినా కూడా మళ్ళీ వచ్చేస్తదేమో అని ఇంకా వీట్ షీట్ అయితే వేస్తున్నారు అనమాట ఈ బెడ్ అంతా. మిగిలిన 2 బెడ్స్ లో అయితే ఏం వీట్ షీట్ అయితే వేయలేదు, కానీ ఈ బెడ్ లో వేస్తున్నారు. అండ్ మేము సైడ్స్ ను కూడా మొత్తం వీట్ షీట్ అది వేసి ప్లాన్స్ అయితే వేసాము. నేను ముందు వీడియోస్ లో మీతో షేర్ చేసుకున్నాను కదా, అది ఎలా వేసామో చూడాలంటే ఆ వీడియోస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా వీట్ షీట్ అది పెట్టేసి మా దగ్గర స్టేక్స్ ఉన్నాయన్నమాట. సో అవైతే గుచ్చేస్తున్నాము. సో మనకి అది పైకి రాకుండా ఉంటుంది స్టేక్స్ పెట్టేస్తే. సో ఇలాగ మొత్తం ఈ బెడ్ అంతా వీట్ షీట్ వేసేసి ఇక్కడ హాలపినో పెప్పర్స్ తీసుకున్నాము అని చెప్పాను కదా, సో అవి ఇక్కడ వేస్తున్నారు అనమాట. అండ్ ముందు డాన్స్ నర్సరీలో కొన్ని ప్లాంట్స్ క్రీపర్స్ కూడా తీసుకున్నానని చెప్పాను కదా, సో ఆ క్రీపర్స్ అవి కూడా నేను పొట్లకాయ అది వేయలేదు ఇంకా. సో అవి కూడా ఇక్కడ ఈ బెడ్లో వేద్దామని చెప్పి క్లీనప్ చేశాక వేద్దాము అని చెప్పి ఆగామన్నమాట. సో ఈ బెడ్లో ఇంకా క్రీపర్స్ కూడా వేసేస్తాను. అండ్ అంతకు ముందు వీడియోస్లో నేను డాన్స్ నర్సరీ ఎలా ఉంటుంది మనకి, అక్కడ డాన్స్ నర్సరీలో అయితే మనకి ఇండియన్ వెజిటబుల్స్ వెరైటీస్ చాలా దొరుకుతాయి. ఇన్ కేస్ ఆ వీడియో కూడా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో గార్డెన్కి సంబంధించినవి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఇలా మేము ఈ బెడ్లో అయితే స్టేక్స్ పెట్టేసి ఇలా ఏ ప్లేస్లో ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ హోల్స్ చేసేసి ప్లాంటింగ్ అయితే చేసేస్తున్నాము. పాదులు పొట్లకాయ ఈ మూల వేస్తే జాగ్రత్త. ఇది వీట్ షీటే కాబట్టి మనం లైటర్తో ఎక్కడ కావాలంటే అక్కడ హోల్స్ చేసేసుకుని అక్కడ ప్లాంటింగ్ అయితే చేసేయచ్చు. లేదంటే సిజర్ ఉన్నా మనం ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకుని అయినా ప్లాంట్ చేయొచ్చు. సో ఇది పొట్లకాయ అనమాట. పొట్లకాయ 2 ప్లాంట్స్ అయితే నేను డాన్స్ నర్సరీలో తీసుకున్నాను. ఇంకా సొరకాయ రౌండ్ది, ఎగ్ ప్లాంట్, చిల్లీ ప్లాంట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇన్ కేస్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఇలాగా బెడ్ కి బ్యాక్ సైడ్ ఏమో ఇలా పొట్లకాయ అండ్ సొరకాయ అయితే వేసేసారు. అండ్ ఇక్కడ ముందు వైపు ఏమో ఇది హాలపినోస్ తీసుకున్నామని చెప్పాను కదా, అవి వేస్తున్నారు అనమాట. అంటే ఒక్కొక్క మొక్క $5. మేము ఇక్కడ మేము ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ఆ హాలపినోస్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, అది నార్మల్గా అయితే $15 అనమాట వాల్మార్ట్లో. మాకు అది $5కి వచ్చింది. అంటే దాంట్లో 3 ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఒక్క పాట్లో. సో ఒక్కొక్క ప్లాంట్ $5 నార్మల్గా అయితే. ఇప్పుడు మాకు ఆ 3 ప్లాంట్స్ $5కి వచ్చినాయి అని ఇలా సేవ్ చేసాము అని మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఇలాగా మొత్తానికి యానివర్సరీ రోజు అయితే ఈ ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాము. అండ్ ఈ యానివర్సరీ కూడా మాకు చాలా స్పెషల్. ఈ యానివర్సరీ ఎందుకు అంత స్పెషల్ అని అంటున్నానో దానికి 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఏంటి ఆ రీజన్స్ అనేది ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్ కేస్ మా రిలేటివ్స్ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, వాళ్ళకైతే వాళ్ళు మాత్రం కామెంట్ చేయకండి. రిలేటివ్స్ కాకుండా ఇన్ కేస్ ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి, అది కరెక్టో కాదో చెప్తాను. అండ్ ఫర్దర్ వ్లాగ్స్లో కూడా ఎందుకు ఈ యానివర్సరీ అంత స్పెషల్ అనేది కూడా మీకు ముందు వీడియోస్లో అయితే తెలుస్తుంది మీకే. ఇన్ కేస్ ఈ లోపు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మొత్తానికి ఇలా యానివర్సరీ రోజు అయితే ఇలా స్పెండ్ చేసాము. సో ఇలా ప్లాంట్స్ వేసేసి వాటరింగ్ అయితే చేసేస్తున్నాము. సో మొత్తానికి యానివర్సరీ అయితే ఇట్లా స్పెండ్ చేసాం అనమాట.
అండ్ నేను ఇంకా యాష్ కార్డ్ కూడా సీడ్స్తో గ్రో చేశాను. ఆ సీడ్లింగ్స్ కూడా ఉన్నాయి. అవి ఇలా సైడ్కి వేసేస్తున్నారు. అండ్ ఇక్కడ చెప్పాను కదా సైడ్న వీడ్ షీట్ వేసి ప్లాంట్స్ వేసామని ముందు వీడియోస్లో. సో ఇక్కడే అనమాట. సో ఇదండి, ఇంతతో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ యానివర్సరీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. Until then, bye.